ఫ్యాక్ట్ నెంబర్ 1, ఎక్కువగా మాట్లాడే అమ్మాయి మరియు తక్కువగా మాట్లాడే అబ్బాయి వీరిద్దరు లవ్ బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంతేకాకుండా వీరిద్దరి జంట చాలా ఫన్నీగా మరియు రొమాంటిక్గా కలిగి ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీరు ఏ పర్సన్ అయితే లైక్ మరియు క్రష్గా ఫీల్ అవుతున్నారో ఆ ఫీలింగ్ మీకు 4 నెలలు మాత్రమే ఉంటుంది. 4 నెలల కన్నా మీరు ఇంకా ఎక్కువ అదే ఫీలింగ్లో ఉంటే మీరు ఇప్పటికీ అదే పర్సన్తో సీరియస్గా లవ్లో ఉన్నట్టే. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని పలానా వ్యక్తికి దూరంగా ఉండని చెప్తారు. ఆ వ్యక్తి అమ్మాయి అవ్వచ్చు లేదా అబ్బాయి అవ్వచ్చు. మీరు పదే అడిగి ఆర్గ్యూ చేయకండి ఎందుకు దూరంగా ఉండాలని చెప్పి. ఎందుకంటే తన ముందు చూపితేనే ఆ పర్సన్ వల్ల మీ లవ్ బాండింగ్కి అంతరాయం అవ్వచ్చని లేదా ఆ పర్సన్ వల్ల మీకు ఏదైనా లవ్ ప్రాబ్లం రావచ్చు అని చెప్పి ఆ ఉద్దేశంతో మీకు పదే చెప్తూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, కొన్ని సంవత్సరాలు లవ్ రిలేషన్షిప్లో ఉండి తర్వాత ఆ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడం చాలా బాధాకరం. అది మీకు బాగా అలవాటైన ఒక అలవాటుని మర్చిపోవడం లాంటిది. ఇది చాలా పెయిన్ఫుల్ అండ్ చాలా కష్టం కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 5, అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు చాలా స్ట్రాంగ్, పైకి కూడా అదే విధంగా కనిపిస్తారు. కానీ లవ్లో అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయి కొంచెం వీక్. అందుకే లవ్ బ్రేకప్ అయినప్పుడు అబ్బాయిలు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అమ్మాయిలతో పోలిస్తే 20-25% ఇయర్స్ వారు ఈ ఫీలింగ్లో ఇంకా కొంచెం వీక్గా ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఈ 5 లవ్ ఇంట్రెస్టింగ్ సైకాలజీ ఫ్యాక్ట్స్లో మీకు ఏది బాగా ఇష్టంగా ఇంట్రెస్టింగ్ అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్. నాకైతే ఫ్యాక్ట్ నెంబర్ 4 ఇష్టం. మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.